మనమే గెలిస్తే మండల పరిషత్తు మనదే, జిల్లా పరిషత్తు మనదే, అక్కడున్న ఎమ్మెల్యే ఖచ్చితంగా గెలుస్తాడు. ఎమ్మెల్యేలు గెలిస్తే ప్రభుత్వం వస్తుంది. ఇది 2028లో ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాను. ప్రభుత్వం వస్తుంది అని చెప్తున్నారు, కానీ ఇది 1,2,8 సీట్లే గెలిచింది. రేపు పొద్దున ఏం గెలుస్తుందని మీరు అనుకుంటుండొచ్చు. అన్న ఇది భవిష్యత్తులో జరగబోయే పరిణామం చెప్తున్నా నేను. 100% కార్యకర్తకి ఇట్లా పని చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవసరం వస్తుంది. ఖచ్చితంగా ప్రజలకు మంచి జరుగుతుంది. మీ జనతా పార్టీలో తెచ్చుకోవాలా. 8-80 అవుతుందా, 8-0 అవుతుందా, 2028లో చెప్తాం. వెంకటరెడ్డి గారు మీరు ఏం ఆగమాగం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏలన పదాలు చేసి, అసభ్యంగా మాట్లాడి, అసందర్భ ప్రేరేపణలు చేసి, అసంపూర్తిగా మాట్లాడినటువంటి వ్యక్తులే కనుమరుగైపోయారు 10 ఏళ్ల పరిపాలన చేసి. ఇవాళ కొత్తగా మీరు నేర్చుకొని మాట్లాడితే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. అలాని ఎవరిని ఉంచాల్సిన అవసరం, ఎవరిని నూకేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల ద్వారా ఎన్నుకోబడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దమ్ము భారతీయ జనతా పార్టీకి ఉంది. కాబట్టి మా కార్యకర్తలు సన్నద్ధంగా ఉన్నారు, ఇప్పటి నుంచే రెడీగా ఉన్నారు. కాబట్టి ఆందోళన నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితులలో 200 ఓట్లన్నా రావాలా. అది పార్టీని గెలిపిస్తే బీబీ పాటిల్ గారు ఎంపీ అయితే ఈ 7 నియోజకవర్గాల్లో ఒక్క ఎమ్మెల్యే నేను ఉండొచ్చు, కానీ ఇవాళ 6 నియోజకవర్గాలకు ఆయన ఎమ్మెల్యేగా అవుతాడు. ఆయన చెప్తే అధికారులు వింటారు. ఆయన వచ్చినప్పుడు మనం పోతే పనులు అవుతాయి. భారతీయ జనతా పార్టీ అంటే భయము గౌరవము 2 అధికారంలో ఉంటుంది. అదనంగా నాకు బలం అవుతుంది. మేము అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అలాగే రాబోయే లోకల్ బాడీలో మిమ్మల్ని కూడా ప్రజాప్రతినిధులు చేయొచ్చు. ఒక్కసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మెజార్టీ తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం కానీ గోదావరంగా కానీ అందరూ మాట్లాడిల్లు. రాబోతున్న ఎలక్షన్ ఎట్లా కొట్లాడాలా, స్ట్రాటజీ ఏముండాలా, బూత్ బాధ్యత ఏముంటుంది, మా బాధ్యత ఏముంటుంది. తప్పకుండా బూత్లోనే పని చేసుకుంటే, గ్రామ పంచాయతీ పని చేసుకుంటే, మండల పని చేసుకుంటే తప్పకుండా మా గెలుసు ఖాయం ఉంటుంది. ఎప్పుడు కూడా అప్కి బాగా 400 బార్ నినాదం తీసుకొని అనుకుంటా తిరుగుతాం. మేము 400 మేము కూడా భాగస్వామి కావాలంటే మీరు అందరూ తప్పకుండా మంచి పని చేయాలి. గత 10 సంవత్సరాలు మీరు వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నాం. అయితే కూడా ఇంకా చాలా పని మనకు పెండింగ్ ఉన్నాయి. అవి పెండింగ్ పని కూడా కావాలంటే ఇంకొక పని పార్లమెంట్ పోవాలి. ఇంతకుముందు అంటే మన గవర్నమెంట్ వేరే ఉండే, ఆ గవర్నమెంట్ వేరే ఉండే, దాని పని చేతుకుతున్న డిఫికల్టీ చేస్తుండే. ఈ రాబో రోజుల్లో అది సమస్య ఉండేది. అందుకోసం ఇంకా ఎక్కువ పని చేసుకోవచ్చు. డెఫినెట్లీ లాస్ట్ 10 yearsలో కూడా మేము మంచి పని చేసుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పని చేసుకున్నాం, రైల్వేలో పని చేసుకున్నాం, ఎడ్యుకేషన్లో కేంద్రీయ విద్యాలయం కానీ, సైనిక్ స్కూల్స్ కానీ, లేకుంటే వేరే రూరల్ పనులు కానీ ఎక్కువ ఫండ్ తీసుకొని వచ్చి మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కోసం పనిచేసే ప్రయత్నం చేసినాం. రాబో రోజుల్లో కూడా ఇంకా మంచి పని చేస్తానని మీకు అందరికీ విశ్వాసం ఇస్తున్నా. తప్పకుండా బీజేపీ పార్టీ ఇంకొక పని గవర్నమెంట్ వచ్చింది 100% షూర్ ఉంది. అందుకోసానికి రావు గవర్నమెంట్లో డెఫినెట్లీ ఇంకా మా స్టేట్కు కానీ మా పార్లమెంట్కు కానీ ఇంకా మనీ పంచి కూడా చేసుకోవచ్చు. జైరాబాద్ పార్లమెంట్ అంటే ఒక పక్కన మహారాష్ట్ర ఉంటుంది, ఒక పక్కన కర్ణాటక ఉంటుంది, ఒక బ్యాక్వర్డ్ పార్లమెంట్ ఉంది. ఈ పార్లమెంట్కి ఇంకా చాలా పని చేయాల అవసరం ఉంటుంది. తప్పకుండా 2 times మీరు మాకు ఆశీర్వాదం ఇచ్చి తోలేసిన పార్లమెంట్కు ఇంకొక పని మీరు అందరూ జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు తోలిస్తారని నాకు అత్యంత నమ్మకం ఉంది. డెఫినెట్లీ తొలిన తర్వాత ప్రతి ఒక్క పని చేసే బాధ్యత కూడా మాది ఉంటుంది. ఇక్కడ మా జైరాబాద్ పార్లమెంట్లో లింగాయత్ కానీ, మరాఠా కానీ, వేరే కమ్యూనిటీలు ఉన్నారు. వాళ్ళ కోసానికి ఓబీసీ కోసానికి మేము ప్రయత్నం చేసినాం. ఇంత స్టేట్ గవర్నమెంట్ నుంచి రికమెండ్ చేసిన తర్వాత కూడా ఢిల్లీలో ఇంత కూడా పెండింగ్ ఉంది. ఎన్సీపీసీ చైర్మన్ కానీ, సోషల్ జస్టిస్ మినిస్టర్ కానీ వాళ్ళ దగ్గర పెండింగ్ ఉంది. తప్పకుండా ఇవి అన్నీ చేసుకొని బాధ్యత మాధ్యమే డెఫినెట్గా చేసుకుంటే అందరి మరాఠా కమ్యూనిటీ, లింగాయత్ కమ్యూనిటీ, వేరే కమ్యూనిటీకి కూడా మంచి ఛాన్సెస్ కూడా ఎడ్యుకేషన్లో కానీ వేరే సెక్టర్లో దొరికే ఛాన్సెస్ ఉంటుంది. ఇవంతా చెప్పేదంటే ఏమంటే ఈ రాబో 13th మే రోజు ప్రతి ఒక్కరు బూత్ మీద పోయి ఓటు చేసుకున్నాలి, ఓటు వేపియాలి. చక్కగా ఓటు చేసుకొని అందరికీ తీసుకొని పోయి ఓటు చేసుకుంటే డెఫినెట్లీ 50% ఓటు వస్తే నేనైతే గెలుస్తా. కానీ రాబో రోజుల్లో మీరు జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ కూడా గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్లీ 50% ఎక్కువ ఓటు వచ్చిన తర్వాత అక్కడ డౌటే లేదు. అందుకోసానికి ఇంకొక పని అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, రాబో రోజు 13th మే రోజు ప్రతి ఒక్కరు ఇంటికి బయటేయాలి. ఇప్పటి నుంచే పని స్టార్ట్ చేసుకొని 13th మే దాకా 5-6 గంటల దాకా పని చేసి మంచి ఓటు జరగాలని కోరుకుంటారా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. విఠల్ గారు, వీరన్న గారు, శివకుమార్ గారు,
మన ఆందోళన నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారి ఊరు నుంచి చేరిక కార్యక్రమం పోత్ల మన అందరికీ మార్గదర్శనం చేసి మనం నడిచే కార్యక్రమం ఏంటని మనందరికీ తెలియ చెన్నయ్య వెంకటేశ గోపి మండల అధ్యక్షుడు అక్కడ ఉందా తీసుకోండి నేను పేరు రమేష్ లక్ష్మీ సాగర్ ఉండా నాయక్ తాండా నుంచి అల్లాదూరు మండలం యాదగిరి అల్లాదూరు మండలం అలా జైనైన వాళ్ళ చేరికలు త్వరగా చేరుకొని కిందికి వెళ్ళాల్సిన మనవి అల్వాల్ గారు సురేష్ హీరియా నాయక్ వీరియా గారు హరిసింగ్ గారు బిప్లా గారు చింటూ గారు లడ్డు గారు విజయ్ గారు చిన్న గారు గణేష్ ఓకే రైట్ నుండు రైట్ లక్ష్మారెడ్డి గారు సర్పంచ్ వెంకట